శ్రీవారిని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంచి వర్షాలు, మంచి వాతావరణం వ్యవసాయానికి, రైతుకి, ప్రజలకి ఎంతో ఆనందంగా ఉంది. శ్రీవారి చల్లని చూపులు, ఆశీస్సులే కారణం. శ్రీవారి దర్శనంతో పాటు ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి గమనించాల్సింది పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణం, పచ్చదనాల పరిమళం. తిరుమల స్వామివారి ప్రాంతం మొత్తం చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే ప్రపంచంలో అతి పరిశుభ్రమైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడినటువంటిది. సినీ నటులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. లైవ్ చిత్ర కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘ ఆకాష్, చిత్ర బృందంలోని ఇతర సభ్యులు స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే నేనే రాజు నేనే మంత్రి నిర్మాత డి సురేష్ బాబు, తమిళ నటుడు కార్తీక్ దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. ప్రతి సినిమా ముందు నేను వస్తాను ఇక్కడికి పైకి కుంటపైకి ఇసుక చూస్తాను. అప్పుడు నాకు చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఎవ్రీ సినిమా ముందు వస్తాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో రేపు ఆగస్ట్ సినిమా చూడండి, డెఫినెట్లీ నేను వస్తాను అనుకుంటాను. సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. చాలా కొత్తగా ఉండబోతుంది. రొటీన్ సినిమా నుంచి చాలా దూరంగా ఒక కొత్త సినిమా ట్రై చేస్తాను. సో సినిమాలో నా లుక్ ఎలా ఉంటుందో, గడ్డ ఉంటుందో, కొత్తగా ఎలా ఉందో సినిమా చాలా అంతే కొత్తగా ఉంటుంది. I came to take God's blessings, I guess, and I hope my movies are ఈ సినిమా రిలీజ్ ముందు మా నాన్న రాముడు భీముడప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం తీసుకొని మరుసటి రోజు సినిమా రిలీజ్ చేస్తారు. రేపు నా కొడుకు సినిమా రానాది నేనే రాజు నేనే మంత్రి రిలీజు. ఆ సినిమా కోసం దేవుడి దర్శనానికి వచ్చాము. ఇది 1964 నుంచి మాకు అలవాటైంది. రేపు సినిమా చూసి మీరు కూడా ఆ సినిమాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము. నిజంగా ఇష్యూ ఏంటంటే అక్కడ జరిగిన స్కూల్ పిల్లలకి అది రానివ్వకుండా చూసుకోవటం, గవర్నమెంట్ ఆ డ్రగ్స్ని స్టేట్లోకి రానివ్వకుండా ఏం చేయాలో ఆ పనుల మీద ఎక్కువ ఉండాలా. మా ఇండస్ట్రీలో ఏదైనా ఉంటే అది మేము తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లము పిల్లలకి రానివ్వకుండా చూసుకోవటమే మనం ఒక సిటిజన్గా చేయాల్సిన పని. దాని కింద ఏ అవేర్నెస్ కావాలన్నా, ఏ ప్రోగ్రామ్స్ కావాలన్నా సినీ ఇండస్ట్రీ ముందు ఉంటుందని చెప్తున్నాను. ఫ్యామిలీతో పాటు వచ్చాను. సో ఏ స్పెషల్ ఏం కాదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా రాబోతుంది, కాకి అనే సినిమా రాబోతుంది, ఒక పోలీస్ స్టోరీ. అది త్వరలో రాబోతుంది. రకుల్ ప్రీత్తో కాంబినేషన్ అది సినిమా. సో సెప్టెంబర్ 2తో రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడు మీ అభిమానికి థ్యాంక్స్.